రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోల హార్ట్ ఫేవరెట్. కెరటంతో అడుగుపెట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్తో సూపర్ స్పీడ్ అందుకున్న ఈ ఢిల్లీ బ్యూటీ కొద్ది కాలంలోనే మెగా, నందమూరి, అక్కినేని హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసింది. టాప్ హీరోయిన్గా టాలీవుడ్ను ఏలిన రకుల్ సడన్గా బాలీవుడ్కి జంప్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే తన కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగా టాలీవుడ్ని వదిలి వెళ్ళడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమానే కారణం అంటూ రకుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద బాంబు పేల్చాయి. రకుల్, మహేష్ కాంబినేషన్లో సినిమా రావాల్సిందే. నిజానికి స్పైడర్ కంటే ముందే మొదట మహేష్ నటించిన బ్రహ్మోత్సవం సినిమాలో ఛాన్స్ వచ్చినా టైట్ షెడ్యూల్ కారణంగా రకుల్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన స్పైడర్ చిత్రంలో మహేష్ సరసన నటించే అవకాశం రకుల్ను వరించింది. ఒక పెద్ద ప్రాజెక్ట్, సూపర్ స్టార్తో కాంబినేషన్. రకుల్కి ఇది బిగ్గెస్ట్ బ్రేక్ అవుతుందని అందరూ భావించారు. కానీ లెక్కలు తప్పాయి. అంచనాలు ఆకాశాన్ని తాకిన స్పైడర్ మహేష్ కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాపై కనీసం ఫ్యాన్స్ కూడా ఆసక్తి చూపకపోవడం దారుణం. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో దాని ప్రభావం రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్పై తీవ్రంగా పడిందని ఆమె అభిప్రాయపడింది. ఆ భారీ ఫ్లాప్ వల్లే టాలీవుడ్లో తన కెరియర్ డ్యామేజ్ అయిందని, అందుకే బాలీవుడ్ వైపు మొగ్గు చూపాల్సి వచ్చిందని రకుల్ పరోక్షంగా చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవలి కాలంలో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్ బాలీవుడ్కి వెళ్ళగానే తెలుగు సినీ పరిశ్రమను విమర్శించడం లేదా ఇబ్బందికర వ్యాఖ్యలు చేయడం ఒక ట్రెండ్గా మారింది. గతంలో ఇలియానా, రాధికా ఆప్టే వంటి హీరోయిన్స్ టాలీవుడ్పై చేసిన కామెంట్స్ తెలుగు ప్రేక్షకులను దాదాపుగా వారికి దూరం చేశాయి. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ స్పైడర్ ఫ్లాప్ను తన కెరియర్ డ్యామేజ్కు కారణంగా చెప్పడం కొందరు ప్రేక్షకులకు నచ్చడం లేదు. అయితే బాలీవుడ్కి వెళ్ళి 6 ఏళ్లు దాటినా రకుల్ అక్కడ ఇప్పటి వరకు చెప్పుకోదగిన స్థాయిలో సరైన సక్సెస్లు నమోదు చేసుకోలేకపోయింది. ఓవైపు గ్లామర్ పరంగా హాట్ ఫోటోషూట్స్, సోషల్ మీడియాలో పోస్టులతో గ్లామర్ ప్రపంచాన్ని దున్నేస్తున్నప్పటికీ హిట్స్ మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలాయి.